ఓం నమో వెంకటేశాయ. జూలై 26, 2025 ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ గురించి, అలానే సుపథం యొక్క ఇన్ఫర్మేషన్, ఇంకొక రూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్, అలానే కొండ మీద దర్శనం ఎంత సమయం పడుతుంది, ఎంతమంది దర్శనం చేసుకున్నారు, పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి, అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. ఈరోజు ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ అనేటివి మధ్యాహ్నం 3 గంటలకు వదిలారు. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ రేపటి దర్శనం కోసం అంటే 27వ తేదీ దర్శనం కోసం 25,000 టోకన్స్ వదిలారు. ఈ రోజు అయితే దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. 3, 8, 12, 1, 2, 4, 5, 6, 8, 9, 10 ఈ టైమ్స్లో దర్శనం జరిగేలా టోకన్స్ అనేటివి ఎస్ఎస్టీ టోకన్స్ అనేటివి ఇచ్చారు. మరియు డిడి టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్, ఇది శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళే వాళ్ళకి మాత్రమే చెందుతుంది. ఇవి రేపటి దర్శనం కోసం అంటే 27వ తేదీ దర్శనం కోసం ఈరోజు డిడి టోకన్స్ టోటల్గా 5,000 టోకన్స్ వదిలారు. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు వదిలారంటే 12, 1, 2, 3, 4, 5 ఈ సమయాలలో దర్శనాలు జరిగేలా టోకన్స్ అనేటివి ఇచ్చారు. మీరు డిడి టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలి, అది కంపల్సరీగా అది రూల్. మళ్ళీ అలానే పైకి వెళ్ళాక 1200వ మెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా టోకన్ అనేది స్కాన్ చేయించుకోవాలి, లేకపోతే మీ టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదండి. ఎస్ఎస్టీ టోకన్కి ఏ స్కానింగ్ అవసరం లేదు, మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారు: భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం. భూదేవి కాంప్లెక్స్ లో అయితే ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ 2 ఇస్తారు. ఇది అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్ స్టాండ్ కూడా అంటారు, బాలాజీ బస్ స్టాండ్ కూడా అంటారు, 2 ఒకటే. దాని లోపలికి వెళ్తే భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మీకు ఎస్ఎస్టీ కావాలంటే ఎస్ఎస్టీ తీసుకోవచ్చు, డిడి కావాలంటే డిడి తీసుకోవచ్చు. ఈ శ్రీనివాసంలో ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. ఇది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందండి. ఈ విష్ణు నివాసం అయితే రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. అక్కడ ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారండి. ఈ టోకన్స్ అనేటివి కొంచెం ముందే ఇస్తారండి, అంటే ఒక్కొక్కసారి 2 గంటలకు ఇవ్వచ్చు, 3 గంటలకు ఇవ్వచ్చు. క్యూ లైన్ అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచే క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అప్పటి నుంచి నిలబడితే ఈ టోకన్స్ అనేవి త్వరగా లభిస్తాయి. ఈ టోకన్స్ అనేటివి రేపటి దర్శనం కోసమే ఇస్తున్నారు, అంటే మీరు ముందు రోజు వస్తే రేపటి దర్శనాల కోసం ఈ టోకన్స్ అనేటివి ఇస్తారు. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఏ టోకన్ అవసరం లేదు, మీరు ఎలా అయినా వాళ్ళకి టోకన్ లేకుండా డైరెక్ట్గా అలో చేస్తారండి. మరియు సుపథం యొక్క ఇన్ఫర్మేషన్ kasi సుపథం ఎంట్రీ అయితే బిలో 1 year బేబీస్కి మాత్రమే ఈ సుపథం ఎంట్రీ అనేది ఉంటుంది. దీనికి ఏమేమి కావాలి అంటే బర్త్ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సమ్మరీ ఖచ్చితంగా ఉండాల్సిందే, అది ఖచ్చితంగా ఉండాలి. మరి అలానే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ కంపల్సరీగా ఉండాలి. పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ లోపలికి వెళ్ళాక నంబర్ ఎంట్రీ చేసుకొని మీకు టోకన్ అనేది చేతికి ఇస్తారండి. ఆ టోకన్తో మీ ఫ్రీ లడ్డు అనేది కూడా పొందవచ్చు. దీని ఎంట్రీ టైం నార్మల్ డేస్లో అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే ఎంట్రీ చేస్తారండి. స్పెషల్ డేస్లో అంటే బ్రహ్మోత్సవాల టైంలో ఆ టైంలో అయితే సుపథం ఎంట్రీ అనేది ఉండదు. ఈ సుపథం ఎవరికి అంటే బిలో 1 year బేబీకి, అలానే వాళ్ళ యొక్క పేరెంట్స్, వాళ్ళ బేబీ యొక్క తమ్ముడు, అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా ఉన్నా కూడా అలో చేస్తారు. అలా అని బేబీ యొక్క అత్తమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ అలా వాళ్ళనైతే అలో చేయరు. కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు రూమ్స్ అనేవి లభిస్తాయండి. ఆ ఆఫీస్ అనేది ఉదయం 5 గంటలకు ఓపెన్ చేస్తారు. మీరు ఉదయం 5 గంటలకి వెళ్ళి క్యూ లైన్లో నిలబడితే ఆధార్ తీసుకొని మీకు రూమ్స్ అనేవి త్వరగా లభిస్తాయి. 50 రూపీస్ రూమ్స్, 100 రూపీస్ రూమ్స్, 1000 రూపీస్ రూమ్స్, చాలా రూమ్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళాక డిస్ప్లే అనేది ఉంటుంది, ఒక టీవీ లాగా. ఆ టీవీలో అయితే చూసుకోవచ్చు ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని అలాట్ అయిపోయాయి, అన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ డిస్ప్లేలో ఉంటుంది, చూసుకోవచ్చు అండి. ఇది ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే రూమ్స్ ఇస్తారు, అంటే కపుల్స్. రూమ్కి ఖచ్చితంగా 2 ఖచ్చితంగా ఉండాల్సిందే. మళ్ళీ ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాల్సింది. మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది తీసుకుని వెళ్ళాలి. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఏ ఆధార్ అవసరం లేదు, డైరెక్ట్గా అలో చేస్తారు. మీ ఆధార్ కార్డ్ మాత్రం క్లారిటీగా ఉండాలండి, అది క్లారిటీగా ఉండాలి. అలానే మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారో దాంట్లో కూడా అలానే ఉండాలి, లేకపోతే మీకు టోకన్ అనేది ఇవ్వరు. ఆ లోపలికి వెళ్ళాక ఆధార్ కార్డ్ ఇచ్చాక మీ నంబర్ ఎంట్రీ చేసుకొని మీ ఫోటో స్కాన్ చేసుకొని మీకు టోకన్ అనేది చేతికి ఇస్తారా. ఆ టోకన్లోనే దర్శనం టైమింగ్, అడ్రస్, డేట్ మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది. అందులో డేట్ ఇచ్చింటారు కదా, ఆ డే మొత్తం ఆ టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుందండి. అలానే నిన్నటి రోజున దర్శనం ఎంతమంది దర్శించుకున్నారనేది చూద్దాం. అంటే నిన్నటి రోజున అంటే 25వ తేదీ 7వ నెల 2025 రోజున ఎంతమంది దర్శించుకున్నారు? 73,576 మంది నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నారు.
25,227 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,23,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి కానుకలుగా సమర్పించారు. దర్శనం ఎంత సమయం పడింది నిన్నటి రోజున? నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి, అంటే టోకన్ లేకుండా వెళ్తారు కదా ఉచిత దర్శనం, దానికైతే 8 గంటల సమయం పడిందండి నిన్నటి రోజున. ఎస్ఎస్డి మరియు డిడి టోకన్ తీసుకున్న వాళ్ళకైతే 3 నుండి 4 గంటల సమయం పడింది. డిడి టోకన్ తీసుకునే వాళ్ళకు కూడా 3 నుండి 4 గంటల సమయం పడింది. 300 రూపాయల దర్శనం అయితే 2 నుండి 3 గంటల సమయం పడిందండి. ఎస్ఎస్డి టోకన్కి డిడి టోకన్కి ఏం తేడా లేదండి. ఎస్ఎస్డి టోకన్ మీరు టోకన్ తీసుకొని మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, ఏ స్కానింగ్ అవసరం లేదు. డిడి టోకన్ మాత్రం తీసుకున్నాక మీరు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. శ్రీవారిమెట్టు మార్గమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక 1200 మెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. అప్పుడే టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. దీని యొక్క డిఫరెన్స్ అంటే ఇదే. 300 రూపాయల దర్శనం కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో అయితే అసలు ఇవ్వరు. మీకు వెబ్సైట్స్ కూడా చెప్తాను. ఆ వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు చూసుకొని బుక్ చేసుకోవచ్చు. మీరు స్టెప్స్ వెళ్ళాలనుకుంటున్నారా? దానికైతే టైమింగ్స్ అనేటివి టీటీడీ వాళ్ళు మెన్షన్ చేసేసారు. అలిపిరి స్టెప్స్ మార్గానే వెళ్ళాలనుకుంటే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 లోపు మాత్రమే అలో చేస్తారు. శ్రీవారిమెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 లోపు మాత్రమే అలో చేస్తారు. ఆ తర్వాత అయితే అలో చేయడం లేదు. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. దాని తర్వాత అలో చేయడం లేదు. టీటీడీ మొత్తం టైమింగ్స్ అనేది సెట్ చేసింది. ఇది మాత్రం మనం చేంజ్ చేయలేం కదా. సో అందుకని మీరు తెలుసుకొని రావాలి. ఊరు నుంచి రావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే మీద ఒక నంబర్ కనిపిస్తుంది కదా, 9552300009. ఈ నంబర్ జస్ట్ వాట్సాప్ చాట్ వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ టోకన్ యొక్క లైవ్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. మళ్ళీ రూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారం ఈ వాట్సాప్ ద్వారా మీరు చూసుకోవచ్చు. జస్ట్ వాట్సాప్లో టైప్ చేసి ఈ నెంబర్ జస్ట్ హాయ్ అని పెట్టండి. సబ్ టాపిక్స్ లాగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో దాని మీద టాపిక్ మీద ట్యాప్ చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించేస్తుంది. అలానే తిరుమల.org, టీటీడీ దేవస్థానమ్స్.ap.government.in ఇది టీటీడీ వాళ్ళ వెబ్సైట్స్ అండి. ఇవి మాత్రం ఈ 2 వెబ్సైట్స్. దీంట్లో కూడా మీరు లైవ్ స్టేటస్ అన్నీ చూసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. వాట్సాప్ చాట్ చెప్పాను కదా, సేమ్ దానిలాగే ఇది కూడా లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. తిరుమల.orgలో అయితే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అనేవి చూసుకోవచ్చు. రన్నింగ్ టోకన్స్ విత్ డేట్తో మెన్షన్ చేసి ఉంటుంది. రైట్ సైడ్లో చిన్న అక్షరాలతో మీరు గమనించండి, ఒకసారి ఓపెన్ చేసి మీకే తెలుస్తుంది. అలానే లేటెస్ట్ నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి, చూసుకోవచ్చు. 2 వెబ్సైట్స్లో అయితే చూసుకోవచ్చు. ఇంకా శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ కూడా డైలీ ఇస్తూ ఉంటారండి. ఎయిర్పోర్ట్ దగ్గర అయితే 200 టోకన్లు ఇస్తారు. అన్నమయ్య భవన్లో అయితే, అన్నమయ్య భవన్ ఇది తిరుమలలో ఉంటుంది. తిరుమలలో అన్నమయ్య భవన్ ఇది 800 టోకన్లు ఇస్తారు. ఈ అన్నమయ్య భవన్ అనేది కొత్తగా పెట్టారు. ఇప్పుడు ముందు జేబీ ఆఫీస్ దగ్గర ఇస్తున్నారు కదా, ఇప్పుడు అన్నమయ్య భవన్ దగ్గర ఇస్తున్నారు, మార్చేశారు. సో అందుకని అక్కడ 800 టోకన్స్ ఇస్తారు. ఇది ఒక టోకన్ కాస్ట్ అయితే 10,500 రూపాయలు కాస్ట్ చేస్తారు. ఒక్కొక్కరికి 10,500. ఎయిర్పోర్ట్లో దిగినట్టయితే మీరు బోర్డింగ్ పాస్ టికెట్ చూపించి మీరు టోకన్ అనేది పొందవచ్చు. టోకన్ తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ వాళ్ళకి చూపించాలి. మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకొని మీకు టోకన్ అనేది చేతికి ఇస్తారండి. ఆ టోకన్స్ అనేటివి సేమ్ తిరుమలలో కూడా అంతే. అన్నమయ్య భవన్లోకి వెళ్ళా కూడా ఆధార్ కార్డ్ చూపించి మీరు టోకన్ అనేది పొందవచ్చు. ప్రతి ఒక్క టోకన్ కాస్ట్ అయితే 10,500 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు. ఇది త్వరగా అయిపోతుందండి దర్శనం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.